ఈ వారం మనం కొత్త విషయం గురించి చర్చించుకుందాం. అది ఏంటంటే ఎల్ఎల్ఎమ్స్, దాని డిటర్మినిస్టిక్ క్యారెక్టరిస్టిక్స్. అసలు ఈ డిటర్మినిస్టిక్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? దాని గురించే ఈ వీడియో. అసలు ఈ విషయం మీద మాట్లాడాలి అనే ఆలోచన థింకింగ్ మెషిన్స్ వారి 'డిఫీటింగ్ నాన్ డిటర్మినిజం ఇన్ ఎల్ఎల్ఎం ఇన్ఫరెన్స్' అనే పేపర్ చదివిన తర్వాత నాకొచ్చింది. ఈ నాన్ డిటర్మినిజం మీద వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు చేశారు. కానీ ఈ విషయంలో అర్థం చేసుకోవడానికి, చదువుకోవడానికి చాలా విషయాలున్నాయి అనే ఉద్దేశంతో అసలు ఎల్ఎల్ఎమ్స్ అన్నీ కూడా ఇలా బిహేవ్ చేస్తున్నాయి అనే ఉద్దేశంతో దీన్ని కాస్త వివరిద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా ఈ నాన్ డిటర్మినిజం అనే ప్రాబ్లమ్ లేకపోతే ఆ సమస్య ఎందుకొస్తుంది అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు మీరేదన్నా ఒక దగ్గరికెళ్ళి మీరేమడగచ్చు అంటే, నాకు ఒక ఎర్రటి యాపిల్ పండు ఫోటో ఇవ్వు. స్టూడియోలో పెట్టి ఫోటో తీసి ఇవ్వు అని అడిగారనుకోండి. ఆ ఇమేజ్ జనరేషన్ మోడల్ చక్కగా ఇమేజ్‌ని జనరేట్ చేసి మీకిస్తుంది. ఓకే. అయితే ఒకసారి అడిగినప్పుడు ఒకటి జనరేట్ చేసి, రెండోసారి అడిగినప్పుడు అటువంటి యాపిల్‌ని ఇంకొకటి జనరేట్ చేసి. అంటే మీకు ఇచ్చిన సమాధానం అది కరెక్ట్ అయినప్పటికీ, రకరకాలుగా మీకు జనరేట్ చేసి ఇస్తున్నది అనేది మీరు పదే పదే వాడితే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అసలిలా ఎందుకు జరుగుతుంది? అనేదే పెద్ద ప్రశ్న. ఎందుకు జరుగుతుంది ఇలాగా? ఇలా జరగడం వల్ల కొన్ని సమస్యలున్నాయి. ఏమిటయ్యా ఆ సమస్యలు అంటే, ఏదైతే సిస్టమ్‌ని టెస్ట్ చేసుకునే పరిస్థితుల్లో గాని, లేదా ఒకే ప్రశ్నకు అదే ఆన్సర్ వస్తుంది అని చెప్పడానికి కానీ, టెస్టింగ్ గాని కుదరదనమాట. అంటే ఎల్ఎల్ఎంని మామూలుగా సాధారణ పరిస్థితుల్లో మనం టెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. అందుకని ఒకే ప్రశ్నని 10 మంది అడిగితే 10 మందికి 10 రకాల సమాధానాలు ఇస్తుంది. ఆల్‌దో 10 సమాధానాలు సేమ్ రావచ్చు. కానీ 10 రకాల సమాధానాలు ఇస్తే ఏది కరెక్ట్, ఏది కాదు అని వెరిఫై చేసుకోవడం, మళ్ళీ తనిఖీలు చేసుకోవడం అనేది సాఫ్ట్‌వేర్‌ని తనిఖీ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా మారింది. అందుకని వాళ్ళేమంటారంటే, ఒక ప్రశ్నకు ఒకటే సమాధానం వస్తే చాలా సులభం కదా! ఎందుకు ఇబ్బందేంటి అనేది వాళ్ళ కోణంలోంచి చూస్తే అర్థమవుతుందనమాట. అయితే ఇది నిజంగానే ఇబ్బందికరమైన వ్యవహారం. ఎందుకంటే ఒకటే ప్రశ్నను పదే పదే అడిగితే అదే సిస్టము, అదే థింగు ఎందుకు వేరువేరుగా వస్తుంది? దీనికి కారణాలైతే మనం తెలుసుకోవాలి. దాన్ని మనం ఫిక్స్ చేద్దామా? వద్దా? దీన్ని సెట్ చేద్దామా? కరెక్ట్ చేద్దామా? వద్దా? అనేది తీసి పక్కకు పెడదాం కాసేపు. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది అని కారణాలు తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే మనకుంది. కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏఐ ప్రొఫెషనల్స్‌గా మనకు కూడా ఉంది. అందుకే ఇది చెప్తాను. అయితే ఇక్కడకు మీకు అందరికి ఒక చిన్ని కథ చెప్తాను వినండి. ఇలాగే ఒకటే ప్రశ్నని ఇద్దరు 2 వేరు వేరు సందర్భాల్లో వేరుగా చెప్పిన కవి ఉన్నారు మనకి తెలుగులో. ఎవరాయన? ఎవరో మీ అందరికీ తెలుసు. తెనాలి రామకృష్ణ కవి. తెనాలి రామకృష్ణ కవి గారి గురించి మనం ఇప్పుడసలు ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ముచ్చటించుకుంటున్నాం? ఎందుకయ్యా అంటే సరిగ్గా ఇటువంటి సమాధానాలే ఎల్ఎల్ఎంలు ఇస్తున్నాయి కాబట్టి. ఎందుకయ్యా అంటే, "కుంజరయూదంబు దోమ కుత్తుక జొచ్చెన్" అన్న సమస్యా పూరణానికి రామకృష్ణ కవి ద్వారపాలకుడు అడిగితే ఒక రకమైన పద్యము, లేదా రాయలవారు అడిగినప్పుడు ఇంకొక రకమైన పద్యాన్ని జోడించి ఇచ్చారు. మన భాషలో మన ఏ భాషలో తెలుసుకోవాలంటే కాంటెక్స్ట్ మారిపోయేసరికి రామకృష్ణ కవి తను ఫార్మ్ చేసిన పద్యం కూడా, తను రాసిన పద్యం కూడా, చెప్పిన పద్యం కూడా మార్చి చెప్పారు. ఒకటి చాలా క్రూరంగా, చాలా గట్టిగా ఉన్నప్పటికీ, రెండోది మహాభారతంలోని సన్నివేశం చెప్తూ, "కుంజరయూదంబు దోమ కుత్తుక చొచ్చెన్" అనేది ఎలా సెట్ అయిందో రాశారనమాట. సో, ఇక్కడ మీరు చూడాల్సిందేంటి అంటే, ఎల్ఎల్ఎమ్స్ కూడా రామకృష్ణ కవి లాంటివే.
ఏదైతే కాంటెక్స్ట్ ఉంటుందో దానికి సంబంధించిన వాటిల్లో అవి జనరేట్ చేస్తున్నాయి. అసలిలా ఎందుకు జనరేట్ చేస్తున్నాయనేదే ఈరోజు మన సమస్యాపూరణం. అందుకని ఆ సమస్యాపూరణాన్ని రామకృష్ణ కవిని మనం ఈ వీడియోలో గుర్తు చేసుకోవడం జరిగింది. ఆ ప్రశ్నకి సమాధానం కావాలంటే ముందు మనం ఎల్ఎల్ఎమ్స్ మనం ఇచ్చిన ఏ ప్రశ్నకైనా సమాధానం ఎలా చెప్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఎల్ఎల్ఎంకి మనం ఒక ప్రాంప్ట్ ఇస్తామో, అంటే ఒక ప్రశ్న, ఒక చాట్‌కి సంబంధించిన ప్రాంప్ట్ ఇస్తామో, అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్రాంప్ట్ మొత్తాన్ని టోకెన్స్‌గా అంటే పదాలుగా విడగొట్టుకుంటుంది. తొలిసారిగా పదాలుగా విడగొట్టుకుంటుంది. పదాలుగా విడగొట్టుకున్న తర్వాత ఒక్కో పదానికి ఒక్కొక్క స్పెసిఫిక్ నంబర్ ఇస్తుందనమాట. అంటే స్పెసిఫిక్ నంబర్ ఇస్తుంది. దాన్ని ఎన్‌కోడింగ్ అంటాం. ఈ ఎన్‌కోడింగ్ అన్నవి ఎంబెడ్డింగ్స్ అనే ఒక మ్యాట్రిక్స్ ఎరేలో కూర్చుంటాయి. ఓకే. అవి ఒక మ్యాట్రిక్స్. ఓకే. సో, ఇలా అయిన వాటిలికి దాన్ని రకరకాలుగా ఏం చేస్తామంటే, ఈ పదం తర్వాత ఏ పదం వస్తుంది? ఈ పదం తర్వాత ఏ పదం రావాలి? అన్న వ్యవహారాన్ని ఫిగర్ ఔట్ చేసుకోవడానికి మనం రకరకాల ఆర్కిటెక్చర్స్‌తో సంబంధించిన లెక్కలు చేస్తాం. అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్స్ చేస్తాం. దీంట్లో ట్రాన్స్‌ఫార్మర్స్ అనే మోడల్‌కి సంబంధించి ఏం జరుగుతుందో ఇప్పుడు మీరు తెర మీద చూస్తున్నారు. ఓకే. ఇలా విడగొట్టబడి రకరకాలుగా మల్టిప్లికేషన్స్ చేసి ఏమవుతుందంటే మనకి ఉ ఈ ప్రశ్న అడిగిన తర్వాత సమాధానానికి సంబంధించిన ఏ పదం చెప్తే కరెక్ట్‌గా సెట్ అవుతుంది అనేది అర్థమవుతుందనమాట. అంటే మీరు 4 పదాలు అడిగారు. 4 పదాలతో దానికి సంబంధించినంత వరకు ఎరేలాగా మారింది. ఆ ప్రశ్నని ఎప్పుడైతే మీరు అడిగారో, ఆ ప్రశ్నలో ఉన్న పదాలకు సంబంధించిన సమాధానాలకు సంబంధించిన ఆన్సర్ అనేది ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్స్ వల్ల జరుగుతుందనమాట. ఈ ఆన్సర్ అనేదొస్తుంది. ఇది ఎలా వస్తుంది? వెయిట్స్, బయాసెస్ అంటే మోడల్ లోపల ఉన్న వెయిట్స్, బయాసెస్ బట్టి మీరిచ్చిన వెక్టార్స్‌తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వెక్టార్స్ ఒస్తాయి. ఓకే. సో, ఈ ఆన్సర్ వెక్టార్స్ రావడం వల్ల అప్పుడేమవుతుంది? ఓకే. 4 పదాలయ్యాయి. ఐదో పదం కోసం వెతుకులాట మొదలుపెడుతుందనమాట. ఆ వెతుకులాడి ఆ మల్టిప్లికేషన్స్ లెక్క చేసి వెనక్కొచ్చి ఓకే. ఆ 5 పదాలు ఆయనిచ్చాడు. ఆరో పదం ఏదవుతే బావుంటుంది అని చెప్పేదే లాగిట్స్. ఇక్కడ చూసారు కదా మీరు? లాగిట్స్ అనుంది. ఈ లాగిట్స్‌లో ఏమవుతుందంటే ఎప్పుడు ఒకటే పదం జనరేట్ అవ్వదు. ఇచ్చిన సీక్వెన్స్‌కి సెట్ అయ్యే పదాలు ఏవైతే ఉన్నాయో రకరకాల పదాలొస్తాయి. ఈ పదాల్లో ఏదో ఒక పదాన్ని తీసుకుంటుందనమాట. ఏదైతే చాలా దగ్గరగా ఉందో, మంచి సమాధానానికి దగ్గరగా ఉన్నదో దాన్ని తీసుకొని బయటికిస్తుంది. అదే ఔట్‌పుట్. అంటే మీరు ఏదైతే ఎల్ఎల్ఎం సమాధానం చెప్తోంది అనుకుంటున్నారో, ఈ చెప్పే సమాధానం ఏంటయ్యా అంటే, మీరడిగిన ప్రశ్నను సీడ్‌గా చేసుకొని, దానికి సంబంధించినంత వరకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్స్ చేసి, ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తూ తర్వాతి ప్రశ్నకి సమాధానాలు అది జనరేట్ చేసుకుంటూ ఇస్తుంది. ఒక్కొక్క పదం, ఒక్కొక్క పదం జనరేట్ చేసుకుంటూ ఇస్తుంది. ఇలా ఇచ్చిన దాన్ని మనం అన్ని వరుసలో కలుపుకుంటే మీకు అది సమాధానం అనిపిస్తుంది. ఓకే. ఇది ఏ ఎల్ఎల్ఎం అయినా దాదాపుగా అన్ని ఎల్ఎల్ఎమ్స్ పనిచేసే పద్ధతి ఇది. ఓకే. అయితే ఎల్ఎల్ఎం మోడల్‌లో రకరకాల ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. కానీ ఈరోజు సమస్యకి, ఈరోజు వీడియోకి అవి సంబంధం లేని విషయాలు గనుక, అప్రస్తుత ప్రసంగాలు గనుక అవి తీసి పక్కకు పెడదాం. ఇందులో అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎల్ఎల్ఎం జనరేట్ చేసే ఔట్‌పుట్ అంటే జనరేట్ చేసే టెక్స్ట్ మొత్తం కూడా కేవలం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ద్వారానే జనరేట్ చేస్తుంది. అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషనే చాలా ముఖ్యమైన వ్యవహారం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం లాగిట్స్ నుంచి ఏమవుతుంది? ఇప్పుడు మనం ఏం చూసాము ఇందాక ఆ మ్యాట్రిక్స్ అంతా మల్టిప్లై చేసుకుంటూ ఇక్కడ దాకా వస్తుందని చూసాం కదా! ఆ చివరి లెవెల్‌లో జరిగేదేంటంటే లాగిట్స్ అని అంటాం మనం దాన్ని. అంటే ఏ పదానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అనేది చెప్పేదే లాగిట్స్ లెక్క. ఈ లాగిట్స్‌కి సంబంధించినంత వరకు ఏదైతే పదానికొస్తుందో అదే కీలకం అనమాట. దీనికైతే ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుందో
లేదా ఏదైతే చాలా దగ్గరకి ఆన్సర్ వస్తుందో దాన్ని పిక్ చేసుకుంటుంది ఎల్ఎల్ఎం. అదే చివరిగా చేస్తుంది. మరి ఒకటి పిక్ చేసుకున్నాక తర్వాతదేమవుతుంది? తర్వాతదేమవుతుందయ్యా అంటే, మీరు ఇచ్చిన 5కి అది జనరేట్ చేసిన ఒకదానికి కలిపి చేస్తుంది గనక, ఈ పదం తర్వాత పదం అనేది ఎల్ఎల్ఎం జనరేట్ చేస్తుందనమాట. సో, అలా మీకు మొత్తం వచ్చే సమాధానాలొస్తాయి గనక, లాగిట్స్‌లో అంటే ఏ పదానికి, ఏ పదం యొక్క వెక్టార్‌కి ఈ లాగిట్‌ని పిక్ చేసుకోవాలి అని చెప్పేదే ఎల్ఎల్ఎంకి సంబంధించిన లెక్క. సో, ఇలా వచ్చి జనరేట్ అవుతుంది గనక, ఎల్ఎల్ఎం యొక్క ఔట్‌పుట్ ఏదైతే ఉందో, ఆ ఔట్‌పుట్‌కి చాలా కీలకమైన విషయం ఏంటంటే, ఈ లాగిట్ మ్యాథమెటికల్ ఫార్ములా. అంటే ఈ లాగిట్స్ ఏదైతే మ్యాథమెటికల్ ఫార్ములాలో వస్తాయో, ఆ ఫార్ములా వల్లే వస్తుంది. ఈ లాగిట్స్ కాలిక్యులేట్ చేయడం అనేది పూర్తిగా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ వల్ల జరగడం వలన మనకి ఈ అసలు సమస్య మొదలైంది. దాని గురించి ఇంకా డీటెయిల్‌గా మనం తెలుసుకుందాం. సో, ఇప్పుడు దాకా మనం లెక్కలేస్తాం, లెక్కలేస్తాం, లెక్కలేస్తాం అనుకుంటున్నాం కదా! సో, అసలు ఆ లెక్క ఎందులో జరుగుతుంది అంటే, డెసిమల్ ప్లేసెస్ ఉన్న ఆపరాండ్స్ మీద జరుగుతుంది. ఎప్పుడైతే ఈ డెసిమల్ ప్లేసెస్ ఉన్న ఆపరాండ్స్ మీద జరుగుతుందో, అప్పుడు మనకి ఫ్లోటింగ్ పాయింట్ లెక్కలు జరుగుతాయి. అంటే ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్స్ ఏవైతే చేస్తున్నారో, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇంటిజర్ లెక్కలు జరగవు బాబు. ఫ్లోటింగ్ పాయింట్‌కి సంబంధించిన లెక్కలు జరుగుతాయి. అప్పుడే మనకి ఆ ప్రిసిషన్ వస్తుందనమాట. అన్ని బిలియన్ పారామీటర్ల మోడల్స్ మీదో, అన్ని మిలియన్ పారామీటర్ల మోడల్స్ మీద ఆ ప్రిసిషన్ వస్తుంది. అందుకని ఫ్లోటింగ్ పాయింట్స్ లెక్కొస్తది. ఇప్పుడు ఫ్లోటింగ్ పాయింట్ అనేది వచ్చిన తర్వాత, మనకి ఫ్లోటింగ్ పాయింట్‌లో అసోసియేటివిటీ సమస్యొస్తుంది. అసోసియేటివిటీ అంటే ఏంటి? అసోసియేటివిటీ అనగా సమస్య ఏంటయ్యా అంటే, మనందరికీ మనమందరం చిన్న క్లాసుల్లో నేర్చుకున్నాం. చిన్న తరగతుల్లో నేర్చుకున్నాం. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే 3 ఆపరాండ్స్ ఉన్నప్పుడు ఏని, బిని కలిపి దాన్ని సితో కలిపితే, ఏని, బిని కలిపి బిని, సిని కలిపి దానికి ఏ కలిపినా ఒకటే సమాధానం రావాలి. ఇది మనం లెక్కల్లో మామూలుగా నేర్చుకునే వ్యవహారం. కానీ ఈ అసోసియేటివిటీ అనేది బ్రేక్ అయిపోతుంది. ఎందుకు బ్రేక్ అవుతుంది? ఈ అసోసియేటివిటీ అనేది మీకు అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది మీకు బ్రేక్ ఎందుకయ్యా అవుతుందంటే, అన్ని కంప్యూటర్ సిస్టమ్స్‌లోనూ బ్రేక్ అవుతుంది. ఒక కంప్యూటర్ సిస్టమే కాదు. అన్ని కంప్యూటర్ సిస్టమ్స్‌లోనూ బ్రేక్ అవుతుంది. ఎందుకు బ్రేక్ అవుతుందంటే, కంప్యూటర్ సిస్టమ్స్‌లో డెసిమల్ నంబర్స్‌ని రిప్రజెంట్ చేసే విధానం వల్ల అది బ్రేక్ అవుతుందనమాట. ఈ డెసి కం మీ చాలా మందికి కంప్యూటర్స్ చదువుకున్న చాలా మందికి తెలుసు. మనకి కంప్యూటర్ లోపల బైనరీ నంబర్స్‌లో పనిచేస్తుందని, అది ఇంటీజరల్ అంటే డాట్స్ ఉన్న వాటిల్ని మల్టిప్లై చేయాలయ్యా బాబు అంటే బూత్స్ అల్గారిథం అని, రకరకాల అల్గారిథం పెట్టి మీకు డెసిమల్ వాల్యూస్‌ని మల్టిప్లికేషన్ అనేది కంప్యూటర్ ఒక విధంగా చేస్తుంది. ఇది చేసుకోవడాన్నే ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ ఫ్లోటింగ్ ఆహ్, పాయింట్ ఆపరేషన్స్ వస్తాయి. సో, ఇలా చేసుకోవడం వల్ల అసలైన సమస్యొస్తుంది. ఇక్కడ మామూలుగా మ్యాథమెటిక్స్‌లో ఉండే ఏటివిటీ అనేది బ్రేక్ అవుతుంది. ఎందుకు బ్రేక్ అవుతుంది? ఇలా ఎందుకు బ్రేక్ అవుతుంది? ఎందుకు అసోసియేటివిటీ బ్రేక్ అవుతుంది? ఈ 2 మామూలుగా పేపరు, పెన్ను తీసుకొని చేస్తే అయిపోతుంది గదా! ఎందుకు బ్రేక్ అవుతుంది? ఎందుకు బ్రేక్ అవుతుందయ్యా అంటే, ఫ్లోటింగ్ పాయింట్‌ని ఒక చిన్న ఉదాహరణ తీసుకొని చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 3 ఆపరాండ్స్ తీసుకుందాము. ఒకటి 10 పవర్ 30, రెండోది 10 పవర్ -10 పవర్ 30, తర్వాత 3. ఎప్పుడైతే ఏ ప్లస్ బి చేసామో 10 పవర్ 30 లోంచి -10 పవర్ 30 అయితే 0, 0కి 1 కలిపితే 1. ఆన్సర్ 1 రావాలి. అదే ఇంకొకలాగా చూసి చేశారనుకోండి 10 పవర్ -10 పవర్ 30 నుంచి 1 తీసేస్తే ఏమవుతుంది? ఏమీ గాదు. ఎందుకంటే అది చాలా పెద్ద నంబర్. ఇది చాలా చిన్న నంబర్. ఎప్పుడైతే ఆ స్పెసిఫిక్ చిన్నతనానికొచ్చేసరికి దాన్ని ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. అప్పుడేమవుతుంది? ఈ రెండిటిని కలిపేసరికి దీన్ని తీసుకెళ్ళి ప్లస్‌తో తిరిగేసరికి ఈ 2 పక్కన ఒక పక్కన ఒకటే కదా! దీంట్లోంచి అది తీసేస్తే 0 అని చెప్తున్నాననమాట. ఎప్పుడైతే ఈ ఆర్డర్ అంటే లెక్కలో ఏవైతే పార్టిసిపేట్ చేస్తున్న ఆపరాండ్స్ ఆర్డర్ మారిందో
బయటికొచ్చే సమాధానం మారిందో, ఆపరెంట్స్ మారగానే సమాధానం ఎప్పుడైతే మారిందో, అప్పుడు మీ అసోసియేటివిటీ రూల్ బ్రేక్ అయిపోయింది. నిజమైన కంప్యూటర్స్‌లో కూడా ఇటువంటి అసోసియేటివిటీ రూల్ బ్రేక్ అవుతుంది. అయితే మనం గమనించమంటే. ఎందుకంటే పాయింట్ తర్వాత చాలా ఎక్కడో చివరికి కొన్ని కొన్ని డిజిట్స్ మారతాయి. ఓకే. అందుకని ఫ్లోటింగ్ పాయింట్ అసోసియేటివిటీ మనం గమనించం గానీ కంప్యూటర్స్‌లో ఉంటుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఖచ్చితమైన కంప్యూటర్స్‌ని మనం నిర్మించలేకపోయాం అనేది తర్వాత ప్రశ్న. దీనికి సమాధానం డేటా స్ట్రక్చర్స్‌లో ఉంది. ఏంటయ్యా డేటా స్ట్రక్చర్స్‌లో ఉన్న సమస్య అంటే, ఎప్పుడైతే ఇంటీజర్స్‌ని రిప్రజెంట్ చేయడానికి 2 బిట్లు వాడుకోవచ్చు, 4 బిట్లుగా వాడుకోవచ్చు, 8 బిట్లు వాడుకోవచ్చు, 16 బిట్లు వాడుకోవచ్చు, 32 బిట్లు వాడుకోవచ్చు. 64, 128, 256 బిట్ల కంప్యూటర్లు కూడా ఇప్పుడిప్పుడు మనం చూస్తున్నాం. ఓకే. సో, ఇప్ ఇవన్నీ ఎన్ని వాడినా కూడా ప్రతి నంబర్ ఆఫ్ బిట్స్‌కి అంటే మన దగ్గరున్న 32 బిట్ కంప్యూటర్‌కైతే 4,00,00,000 4 జీబీయో సంథింగ్ లిమిట్ ఉంటుంది. ఎందుకంటే 2 పవర్ మీద పనిచేస్తాయి కదా! 2 పవర్ 32 ప్లస్ ఆర్ మైనస్ 1. ఓకే. సో, అలాగే 64 బిట్ అయితే 2 పవర్ 64 ప్లస్ ఆర్ మైనస్ 1. ఓకే. 0కి మధ్యలో. ఇది అందరికీ తెలిసిందే. ఇదంతా బైనరీ సిస్టమ్. అయితే మనకి ఫ్లోటింగ్ పాయింట్‌కొచ్చేసరికి పవర్ 32 అంటే కుదరదుగా. 1, 2, 4, 8, 16 చేస్తా అంటే కుదరదు కదా! అందుకని డాట్‌లు కూడా చేయాలి కదా! అందుకని ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్‌కి సంబంధించినంత వరకు ఏం చేసామంటే, ఇలా ఎంత పడితే అంత చెప్పలేము. డిజిట్స్ తర్వాత దాచలేము అనే ఉద్దేశ్యంతోటి ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ కోసం ఒక పద్ధతిని మనం కాపాడుకున్నాం. అంటే ఏం కాపాడుకున్నామంటే ఫ్రాక్షనల్ కాంపోనెంట్, ఎక్స్‌పోనెంట్ కాంపోనెంట్ అనే 2 కాంపోనెంట్స్‌ని మనం తీసుకొచ్చాం ఫ్లోటింగ్ పాయింట్స్‌లో. ఇది ఏమవుతుందయ్యా అంటే నువ్వేమన్నా గాని ఓకే. ఫ్రాక్షనల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో 2.3, 4, 5, 6, 7, 8, 8 కన్నా అంతకన్నా తర్వాత డిజిట్స్ ఉంటే నేను ఇగ్నోర్ చేస్తా. దాన్ని పవర్ లోపలికి మార్చి అడ్జస్ట్ చేస్తాం అన్నమాట. ఇలా FP16 అని, ఫ్లోటింగ్ పాయింట్ 32 బిట్ అని, ఫ్లోటింగ్ పాయింట్ 8 అని, ఫ్లోటింగ్ పాయింట్ 4 అని ఇలా రకరకాల ఫ్లోటింగ్ పాయింట్స్ వాడతాం మనం. మన జనరల్ కంప్యూటర్స్‌లో కూడా ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ అనేది అలాగే వాడతాం. ఎప్పుడైతే అలా వాడతామో మెషిన్ లెర్నింగ్ లాంటి పెద్ద పెద్ద అప్లికేషన్స్‌కి అంటే సాధారణ జీవితంలో అంత పెద్దగా మీకు తేడాలు కనిపించవు. కానీ మెషిన్ లెర్నింగ్‌లో ఏమవుతుంది లేదా ఎల్ఎల్ఎమ్స్‌లో ఏమవుతుంది అంటే ఈ మల్టిప్లికేషన్ అనేది కొన్ని వందల సార్లు, కొన్ని వేల సార్లు జరుగుతుంది. అంటే ట్రాన్స్‌ఫార్మర్ లాంటి ఆర్కిటెక్చర్ తీసుకుంటే మీరు ఈ మల్టిప్లికేషన్ అనేది కొన్ని వేల ఐటరేషన్స్ జరుగుతుంది. టక 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 కొన్ని వేల సార్లు లెక్క పెడుతుంది. ఈ వేల సార్లు లెక్క పెట్టేసరికి ఎక్కడైతే ఈ రౌండింగ్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయో, ఎక్కడైతే చిన్న చిన్న ఎర్రర్స్ అనేవి వస్తాయో అవి మల్టిప్లై అవుతాయి. ఎందుకంటే ఎర్రర్ అనేది చిన్నది అయినా మల్టిప్లై చేసినప్పుడు పెద్దదవుతుంది గదా! 0.1 ఇంటూ 0.1 0.01 అవుతుంది గదా! అందుకని అలా పెద్దగా అవుతున్నాయి కనుక, ఈ ఫ్లోటింగ్ పాయింట్‌లో ఏ 2 సార్లు మీరు రన్ చేసినా సరైన అదే ఆన్సర్ రాదు. అలా రాకపోవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అదే ఆన్సర్ రాకపోవడం, అదే ఆన్సర్‌కి సంబంధించిన ప్రిసిషన్ రాకపోవడం అనేది పెద్ద సమస్య. అసలు ఈ ప్రిసిషన్ ఎందుకు రాదు? అంటే మీరు మాత్రమే ఇచ్చిన నంబర్స్ ఉంటే రాదు. కానీ మీతో పాటు వేరే వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు ఎల్ఎల్ఎంకి ప్రశ్న. ఇది మళ్ళీ మనం చూద్దాం. కానీ ఈ ఈ కాన్సెప్ట్ అర్థమవ్వాలి అనే ఉద్దేశ్యంతో ఇంత డీటెయిల్‌గా చెప్పాను. ఎప్పుడైతే ఈ ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ రకరకాల ఫార్మాట్స్‌లో మనం తీసుకొని చేస్తున్నామో, అక్కడ మీకు ఎర్రర్స్ అనేవి జనరేట్ అవుతాయి. అందుకనే మీకు ఎప్పుడైతే ఒక ప్రశ్న మీరు గనక ఎల్ఎల్ఎంని అడిగితే, ఆ ఎల్ఎల్ఎం ఇచ్చే సమాధానం ఏదైతే ఉందో, ఏ ఆ సమాధానం ప్రతిసారి ఒకటే ఎందుకు రావట్లేదయ్యా అంటే, కొన్ని వేల సార్లు అదే ఫ్లోటింగ్ పాయింట్ లెక్కలు చేస్తున్నాయి గనక, రకరకాల రీజన్స్‌కి ఆ లెక్కలో మీకు నంబర్స్ మారుతున్నాయి గనక, ఆ మారిన నంబర్స్ లాగిట్స్ మీద ప్రభావం చూపిస్తున్నాయి గనక, ఆ లాగిట్స్ మీకు వేరే పదాలని పిక్ చేస్తున్నాయి గనక, అలా పిక్ చేసిన వేరే పదం వల్ల మీకు మొత్తం సమాధానం మారిపోతుంది. ఫ్లోటింగ్ పాయింట్‌లో అబ్బా! ఇదేదో చిన్న నంబర్ దగ్గర గదా తేడా. ఎందుకు? మనం ఎందుకు వర్రీ అవ్వాలి? అనే ప్రశ్న మీరు అనుకున్నారు చూసారా? అది ఇన్ని సార్లుగా మల్టిప్లై అయిందనమాట.
అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. 30 ఆహ్, మీరు 30ని ముప్ ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 11ని 3తో డివైడ్ చేశారనుకోండి. 11ని 3తో డివైడ్ చేస్తే ఓ 4, 5 డిజిట్‌ల తర్వాత వరుసగా డిజిట్‌లు అలా, 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 అలా రిపీట్ అవుతూ ఉంటాయి. రిపీటింగ్ డిజిట్స్ ఒస్తాయి. ఆ రిపీటింగ్ డిజిట్స్ దగ్గర ఎన్నో రిపీటింగ్ డిజిట్ దగ్గర కట్ ఆఫ్ అయింది మీ ఫ్లోటింగ్ పాయింటు అన్న దాన్ని బట్టి ఫ్లోటింగ్ పాయింట్ ఎప్పుడైతే మల్టిప్లై అవుతుందో ఆ ఎర్రర్ అనేది పెరుక్కుంటూ వస్తుందనమాట. సో, అందుకని మీకిచ్చే ఆన్సర్‌లో ఏదైతే ఉందో ఫ్లోటింగ్ పాయింట్‌కి సంబంధించిన ఈ రిప్రజెంటేషన్‌కి సంబంధించిన దాని వల్ల కూడా సమస్యలొస్తాయి. అందుకని ప్రతిసారి మీరు రన్ చేస్తున్న సేమ్ ఫ్లోటింగ్ పాయింట్ ప్రాసెస్ ఉన్నా, ఈ ఫ్లోటింగ్ పాయింట్ ఆర్డర్ మారటం వల్ల మీకు సమస్యొస్తుందనమాట. సో, ఫ్లోటింగ్ పాయింట్ అసోసియేటివిటీ వల్ల మీకు ప్రతిసారి వేరే, 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 వేరే ప్రశ్నలొస్తున్నాయి. సో, ఇది రెండో రీజన్ అనమాట. ఇప్పుడు మీరు మరో ప్రశ్న అడగొచ్చు. ఏమడగొచ్చంటే, సరే అంతవరకు బావుంది. మరి ఎందుకు పదే పదే సేమ్ మెషిన్ మీద రన్ చేస్తున్నా మీ దగ్గర ఆన్సర్ ఎందుకు రావట్లేదు? ఎందుకు పదే పదే వేరే వేరే వస్తున్నాయి? అనే ప్రశ్న మీరడగొచ్చు. అందుకని మనం తర్వాతి సమస్యకి మనం ముందు ఇంకోసారి వెళ్దాం. సరేనా? ఈ సమస్యని బ్యాచింగ్ ప్రాబ్లమ్ లేదా బ్యాచింగ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అంటారు. అసలు ఈ బ్యాచింగ్ ఏంటి? బ్యాచింగ్ ఆర్డర్ ఏంటి? అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ బ్యాచింగ్ ఏంటి? అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఇప్పుడు మీరు చూడండి మీరొక ప్రశ్న అడిగారు. ఓకే. మీరొక ఎల్ఎల్ఎంకి ఒక ప్రశ్న అడిగారు. అది కొన్ని వేల ఆపరేషన్స్ చేయాలి. కొన్ని వేల, వందల ఆపరేషన్స్ చేసి, అప్పుడు మీకు నెక్స్ట్ టోకెన్‌ని ప్రెడిక్ట్ చేసివ్వాలి. అంతసేపు ఏం చేయాలి? వెయిట్ చేయాలి. మీరు వెయిట్ చేయాలి. ఎప్పుడైతే కొన్ని వేల ఆపరేషన్స్ చేసి మీకు ఆపరేషన్స్ ఇస్తుందో, ఈ లాగిట్స్ ఆన్సర్ వస్తుంది. ఒక పదం వస్తుంది. ఆ తర్వాత మల్టిపుల్ మళ్ళీ తిప్పుతుంది. మళ్ళీ మీకు ఇంకో పదం వస్తుంది. ఇంకొక పదం వస్తుంది. ఇంకొక పదం వస్తుంది. ఇది రావడం చాలా చాలా సింపులే. ఓకే. సింపుల్‌గా అయినా కనిపించినా కూడా చాలా ప్రాసెస్ వెనక జరుగుతుంది. అయితే ఇలాగా పెద్ద పెద్ద జీపీయూస్ లేకపోతే పెద్ద పెద్ద మెషిన్స్ మీ ఒక్కళ్ళ కోసమే అలాట్ చేయలేరు కదా! అప్పుడు ఎల్ఎల్ఎమ్స్ అనేవి చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోతాయి గదా! అందుకని ఏం చేస్తారంటే ఎల్ఎల్ఎం ఇన్ఫరెన్సింగ్ సర్వర్స్ ఉంటాయి. ఈ ఇన్ఫరెన్సింగ్‌లో మీ ప్రశ్నలు అలాగే ప్యారలెల్‌గా రకరకాల మంది అడిగే ప్రశ్నల్ని కూడా బ్యాచెస్‌గా జాయిన్ చేసుకుంటారు. జాయిన్ చేసుకొని ఎప్పుడైతే జీపీయూ సమయం అనేది ఖాళీ లేకుండా టక్‌మని ఫోర్స్ చేస్తారు. ఎప్పుడైతే ఇస్తూ ఉంటుందో జీపీయూ పనిచేస్తూనే ఉంటుంది. కంటిన్యూయస్‌గా పనిచేస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం ఉన్న జీపీయూస్ కొన్ని మిలియన్‌ల ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్‌లో చేస్తాయి. చ పర్ సెకండ్‌లో చేస్తాయి. అందుకని అలా చేయగలుగుతున్నాయి గనకే ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ జీపీయూ. అంటే ఈ జీపీయూ టైమ్‌లో మీతో పాటు రకరకాల బ్యాచెస్‌ని లోపలికి తోస్తారనమాట. అంటే రకరకాల ఇన్ఫరెన్సెస్‌ని తోస్తారు. సో, ఇలా తోసే పద్ధతిని ఏమంటారంటే జీపీయూలో బ్యాచింగ్ అంటారు. ఈ బ్యాచింగ్ ఎందుకొస్తుందయ్యా అంటే, చూడండి మీరు ఏదైతే క్లియర్‌గా జనరేట్ చేసారో, ఇది మీకొచ్చే ఔట్‌పుట్ వస్తుంది. మీది మాత్రమే జీపీయూలో జనరేట్ చేస్తూ ఉంటే, అప్పుడు మీది మాత్రమే ఉంటుంది గనక, మీకు పదే పదే ఎన్ని సార్లు అడిగినా అదే వస్తది. కానీ నిజమైన జీపీయూలు అంటే ఎప్పుడైతే పెద్ద స్కేల్‌లో నడుస్తుంటున్నాయో, ఆ జీపీయూలు మీకు మాత్రమే జనరేట్ చేయడం అనేది కుదరని పని. అలా చేస్తే కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. అందుకని ఏం చేస్తారంటే, ఇవన్నీ పెద్దగా ఉన్నాయేమో ఎప్పుడైతే ఉన్నామో వాటిల్ని ఏం చేస్తారు, చిన్న, 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 చిన్న ముక్కలుగా మీవి ఎవరెవరైతే ప్యారలెల్‌గా బ్యాచెస్‌లో ఉన్నాయో వాళ్ళందరి పారామీటర్స్‌ని తీసుకెళ్ళి పంపించేస్తారు. అంటే మీ పదాలు మీ మీతో పాటు జీపీయూలో అదే సమయంలో ప్యారలెల్ కోర్స్‌లో కొన్ని వందల మంది అడిగిన ప్రశ్నలు కూడా జీపీయూ సాల్వ్ చేస్తుంటుంది. ప్యారలెల్‌గా సాల్వ్ చేస్తుంటుంది. ఎప్పుడైతే ఈ పారలెలిజం వచ్చిందో సప్ మీరు ఒక్ ఒక ప ఒక్కో మీరు ప్రతిసారి పంపించిన ప్రతిసారి అదే క్యూ లైన్‌లో మీది అదే నంబర్‌లో వెళ్ళాలన్న గ్యారంటీ ఏముండదు. ఎందుకంటే
మీ పక్కవాడు ఏ నంబర్ ఉన్నాడనేది బట్టి మీరు 3 పడొచ్చు, 4 పడొచ్చు, 8 పడొచ్చు. సో, ఎప్పుడైతే అలా జరుగుతుందో, ఈ సమాధానాలు ప్యారలల్‌గా డివైడ్ చేసిన చిన్ని ఆపరేషన్స్ వెనక్కి వచ్చేసరికి వాటి ఆర్డర్ మారిపోతుంది. అంటే ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్ అనుంటే ఎల్, కే, ఈ, ఎఫ్, బి, సి, ఏ అని అలా మీకు రాండమ్‌గా వస్తుందనమాట. సో, అలా ఎప్పుడైతే అలా వచ్చిందో, అలా మీకు పూర్తిగా రాండమ్‌గా ఎప్పుడైతే వచ్చిందో, మనం ఇంతకు ముందు అనుకున్నాం కదా! ఫ్లోటింగ్ పాయింట్‌లు అసోసియేటివిటీ ప్రాబ్లమ్ అని. ఈ అసోసియేటివిటీ ప్రాబ్లమ్ వల్ల మీకు జనరేట్ అయ్యే టెక్స్ట్ అనేది మారిపోతుంది. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో, మీకలా జనరేట్ అయ్యే టెక్స్ట్ మారిపోతుంది. సో, ఎల్ఎల్ఎం సమాధానాలు వేరు వేరుగా ఇవ్వడానికి ఇప్పటి వరకు 2 రీజన్స్ చూసాం. ఒకటి ఫ్లోటింగ్ పాయింట్ యాక్యురసీ. ఎందుకంటే కరెక్ట్‌గా యాక్యురేట్‌గా పదే పదే కాలిక్యులేట్ చేయదు గనక ఫ్లోటింగ్ పాయింట్ యాక్యురసీ ఒకటైతే, రెండో ఆన్సర్ ఏంటి అంటే ఫ్లోటింగ్ పాయింట్ అసోసియేటివిటీ. అసోసియేటివిటీ వల్ల బ్రేక్ అవుతుంది గదా! మూడో పాయింట్ ఏంటంటే ఈ అసోసియేటివిటీయే ఎల్ఎల్ఎం బ్యాచింగ్ వల్ల దెబ్బతింటుంది. అంటే సేమ్ ఆర్డర్ మారిపోతుంది. దాని ద్వారా మీకు డిఫరెంట్ ఆన్సర్ సింటాక్టికల్‌గా కరెక్ట్ కానీ, సిమాంటికల్లీ కరెక్ట్ ఆన్సర్స్ వస్తున్నాయి. అవన్నీ అన్నీ సరైన సమాధానాలే. కానీ ఇంతకు ముందు చెప్పిన దానికి, ఇప్పుడు చెప్పిన దానికి తేడా ఉంది. 2 యాపిల్సే. 2 ఎర్ర యాపిల్సే. ఇంతకు ముందు తొడిముంది. ఈసారి తొడిమ మర్చిపోయింది. దీన్నే సింటాక్టికల్లీ ఇన్‌కరెక్ట్, సిమాంటికల్లీ కరెక్ట్ ఆన్సర్స్ అంటారనమాట. సో, ఇలా మీకు సమాధానాలు 3 రీజన్స్ వల్ల వస్తున్నాయి ఇప్పటి వరకు. ఎల్ఎల్ఎం బ్యాచింగ్. సో, ఇది మూడవ కాన్స్ట్రక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. మూడవ కాన్స్ట్రక్ట్ ఎందుకు సరైన సమాధానాలు వెనక్కి రావట్లేదు అనే ప్రశ్నకు. ఇది నాలుగో కారణం. ఇది కూడా మూడో కారణంలాగా ఇండైరెక్ట్ కారణమే. ఇండైరెక్ట్ కారణం ఎందుకయ్యా అంటే చాలా పెద్ద మోడల్ ఉంది. అంటే 1,000,000,000,000 పారామీటర్స్, 300,000,000,000 పారామీటర్స్, 200,000,000,000 పారామీటర్స్ లాంటి పెద్ద మోడల్ ఉంటే, ఒక జీపీయూలో అది పట్టదు. అంటే ఎందుకు? ఒక పారామీటర్‌కి పట్టే సైజు ఒక జీపీయూలో పట్టదు. అందుకని ఏం చేస్తారు? ప్రొఫెషనల్ ఇన్ఫరెన్సెస్‌లో అంటే ఏడబ్ల్యూఎస్ ట్రైటాన్ ఇన్ఫరెన్స్ సర్వర్ లాంటి సర్వర్స్‌లో ఏం చేస్తారంటే కొ మోడల్‌ని ముక్కలుగా చేసి, మోడల్ ఇట్‌సెల్ఫ్‌ని ముక్కలుగా చేసి, అంటే మా మా చేసి ఒకటి ఒక జీపీయూలో, రెండోది రెండో జీపీయూలో, మూడోది మూడో జీపీయూలో, నాలుగోది నాలుగో జీపీయూలో పెడతారు. ఇలా ఎందుకు పెడతారంటే, మోడల్‌ని ఇన్ఫర్ చేయడం కన్నా, అంటే మీ ప్రశ్నకి సమాధానం చెప్పడం కన్నా, మోడల్ ఫైల్‌లోంచి మోడల్ కాన్స్టెంట్స్‌ని జీపీయూ లోడ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. అందుకని ఏం చేస్తారు, నేను ఒక్కసారి మోడల్ మొత్తాన్ని 4 జీపీయూల్లోనూ పెట్టేస్తే, ఇన్ఫరెన్స్ సర్వర్‌లు ఏం చేస్తాయంటే, మీరు అడిగిన ప్రతి ప్రశ్నని ఓకే. ఈ ప్రశ్నలో ఈ టోకెన్స్ ఉన్నాయా? ఈ టోకెన్స్ మోడల్‌లో జీపీయూ 1లో ఉందా? ఓకే. ఈ టోకెన్ అక్కడ జీపీయూ 1కి ఇచ్చేద్దాం. వాడు ఆన్సర్ ఇచ్చిన ఆన్సర్‌కి నేను వెనక్కి ఇచ్చేస్తా. అలా పనిచేస్తాయన్నమాట మీ ఇన్ఫరెన్స్ సర్వర్స్. ఇది ట్రైనింగ్ కాదు. ఇన్ఫరెన్స్‌లో జరుగుతుంది అలాగా. ఎప్పుడైతే అలా వెనక్కిస్తున్నాయో, మీకు ఇచ్చే జీపీయూలు మారిపోతాయి. ఎప్పుడైతే అంటే సమాధానం లెక్క పెట్టే జీపీయూలు, మీ ప్రశ్నకు సమాధానం లెక్కించే జీపీయూలు మారిపోతాయి. ఎప్పుడైతే జీపీయూలు మారిపోతాయో, వాటి ఆర్డర్ కూడా మారిపోతుంది. ఆర్డర్‌తో పాటుగా జీపీయూలో ఉన్న కాంటెక్స్ట్ మారిపోతుంది. కాంటెక్స్ట్ మారిపోతే చిన్న చిన్న ఫ్లోటింగ్ పాయింట్ డిఫరెన్సెస్ ఒస్తాయి. అదా ఆప్ చిన్న చిన్న ఫ్లోటింగ్ పాయింట్ డిఫరెన్సెస్ చివరికొచ్చి లాగిట్స్‌లో కనపడుతుంది. అయితే లాగిట్స్‌లో ఆ చిన్నయి, చిన్నయి దగ్గరగా ఉంటాయి గదా! మరెట్లా అంటే ఖచ్చితమైన ప్రాబబిలిటీ ఉన్నప్పుడు లాగిట్ ఎప్పుడు దూరంగా జరుగుతుంది. అంటే దాని దగ్గరి నైబర్స్ కన్నా లాగిట్ దూరంగా జరుగుతుంది. అలాంటి సమస్యలో ఆన్సర్ కరెక్ట్‌గా అదే పడుతుంది. కానీ ఖచ్చితమైన దగ్గర లేకుండా ఒకే దగ్గర ప్రాబబిలిటీస్‌లో 3, 4, 5, 6 సమాధానాలున్నాయనుకోండి. అప్పుడే మీకు అక్కడ టెక్స్ట్ మారుతుంది. ఒక్కసారి సీక్వెన్స్ అనే చైన్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఎల్ఎల్ఎం ఎప్పుడు నెక్స్ట్ టోకెన్ ప్రిడిక్షన్ మీద పనిచేస్తుంది గనుక ఒక్క
మొత్తం ఆన్సర్, మొత్తం సమాధానం మారిపోవడానికి ఒక్క టోకెన్ వేరుగా వచ్చినా చాలు. ఎందుకంటే ఎల్ఎల్ఎమ్స్ అన్నీ కూడా టోకెన్ చైన్ ఆధారంగా పనిచేస్తాయి గనక, ఒక్కటి మారిపోయినా ఆ తర్వాతంతా మొత్తం సీక్వెన్స్ మారిపోతుంది. సో, మీకు డేటా ఎక్కడ పెట్టారు అనేది తర్వాతి ప్రశ్నకు సమాధానంగా జరుగుతుందనమాట. సో, ఇది మీకు కారణం నంబర్ 4. ఐదవ సమస్య కూడా ఫ్లోటింగ్ పాయింట్ అసోసియేటివిటీయే కారణం. అయితే ఇది ఇంకొక చోట నుంచి కనపడుతుంది. ఎక్కడి నుంచి కనపడుతుందంటే, మెమరీలో ఏ భాగం నుంచి ఇన్ఫర్ అవుతోంది అనే వ్యవహారాన్ని బట్టి మీకు అవుతుందనమాట. సో, మామూలుగా పెద్ద పెద్ద ఇన్ఫరెన్స్ సర్వర్‌లు ఎప్పుడైతే రన్ అవుతాయో, ఆ పెద్ద పెద్ద ఇన్ఫరెన్స్ సర్వర్‌లు రన్ అయ్యే ప్లేస్‌లో మీకు 3 రకాల మెమరీస్ ఉంటాయి. అంటే సీపీయూలో ర్యామ్. మామూలుగా ర్యామ్ ఆఫ్ ఎ కంప్యూటర్ అంటాం గదా! ఆ ర్యామ్ అనమాట. దాని తర్వాత జీ జీపీయూ లోపల కొంత ర్యామ్ ఉంటుంది. ఆ ర్యామ్‌కి, ఆ తర్వాత ఎస్ ర్యామ్, జీపీయూ లోపల ఎస్ ర్యామ్ ఉంటుంది. ఆ ర్యామ్‌కి. ఇలా 3 రకాల మెమరీలు ఉండి, ఈ 3 రకాల మెమరీలకి సంబంధించిన ఫెచ్ టైమ్స్‌ని వల్ల, ఫెచ్ టైమ్‌లో వెయిట్ చేసే వెయిట్స్ వల్ల మీకు ఫ్లాప్స్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో, ఆ ఆపరేషన్స్ యొక్క ఆర్డర్ మారిపోతుంది. ఎప్పుడైతే ఆర్డర్ మారిపోతుందో, మీకు వచ్చే సమాధానం మళ్ళీ మారిపోతుంది. సో, మళ్ళీ 3 సమస్యే మీకు 4 విధంగా ప్రెజెంట్ అవుతుందనమాట. ఓకే. సో, మీకు ఉన్న మేజర్ సమస్యలు ఫ్లోటింగ్ పాయింట్ యాక్యురసీ, ఫ్లోటింగ్ పాయింట్ అసోసియేటివిటీ. ఈ అసోసియేటివిటీ దెబ్బతినేసరికి 2 చోట్ల నుంచి సేమ్ ప్రాబ్లమ్ మీద వరకొస్తున్నాం మనం. సో, ఇది రెండో రీజను. ఇది కూడా ఇండైరెక్ట్ రీజనే. సో, సో 2 ఇండైరెక్ట్ రీజన్‌లు, 2 డైరెక్ట్ రీజన్‌లు ఇప్పటి వరకు చర్చించుకున్నాం. ఇంకా ఎన్నున్నాయి? చూద్దాం ఈ వీడియోలో. ఇంకా అయిపోలేదు. ఇది మూడో ప్రాబ్లమ్. పారలెలిజం ప్రాబ్లమ్. పారలెలిజం ప్రాబ్లమ్ అంటే ఎప్పుడైతే మీకు ఒక్ ఇందాక అనుకున్నాం గదా! 4 జీపీయూలని. 4 జీపీయూలు గాకుండా ఒక్కొక్కసారి 16 జీపీయూలు, 32 జీపీయూలు ఉన్న మెషిన్స్ కూడా ఉంటాయి. అంటే మీకు ఇన్ రియల్ వరల్డ్ ఏవైతే వేల మంది క్వెరీ చేసే ఎల్ఎల్ఎమ్స్ ఉన్నాయో వాటిల్లో పెద్ద పెద్ద జీపీయూలుంటాయి. పెద్ద పెద్ద పారలెల్ జీపీయూస్ ఉంటాయి. ఇలా పారలెల్ జీపీయూస్ ఉన్నప్పుడు వీటిలో ఉన్న ఆర్డర్ ఏదైతే మోడల్ భాగం ఏదైతే ఉందో, ఆ ఆర్డర్ అనేది మీకు మారిపోతుంది. తర్వాత ఈ జీపీయూ లోపలికి టాస్క్‌ని స్ప్లిట్ చేసి వెనక్కి తెచ్చుకునే అల్గారిథమ్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఏవి కూడా అల్గారిథమ్ సీక్వెన్స్ అవేర్ ఉండవు. ఓకే. అవన్నీ గూడా సీక్వెన్స్ అనేవి వేరుంటాయి. సో, ఒక్కొక్క లేయర్‌కి సంబంధించిన ఆన్సర్స్ వచ్చే కొద్దీ అయి లేయర్స్ లాగా తిప్పుతుంటాయి. ఎప్పుడైతే ఇవి సీక్వెన్స్ అవేర్ అవ్వవో ఆటోమేటిక్‌గా అసోసియేటివిటీ ప్రాబ్లమ్ వస్తుంది. మనం జనరేట్ చేసే సమస్య మారిపోతుంది. అందుకని ఇది మూడవ ఇండైరెక్ట్ కారణం. నాలుగవ కారణం ఏమిటంటే, మీతో పాటు పక్కన ఉన్న ప్రశ్నలు. ఓకే. ఎప్పుడైతే సీపీయూ లోడ్ పెరిగిపోతుందో, లేకపోతే ఇన్ఫరెన్స్ మీద లోడ్ పెరిగిపోతుందో, అప్పుడప్పుడు మిమ్మల్ని వేరే ఎవరితో కలుపుతారు అనే వ్యవహారాన్ని బట్టి, దాన్ని బట్టి మీకు ఆర్డర్ మారిపోతుంది. ఇది ఐదవ కారణం ఎప్పుడైతే మీకు యాడ్ అవుతుందో. సో, ఇది ఈ కారణం కూడా మీకు ఎల్ఎల్ఎమ్స్ ప్రతిసారి రన్ చేసిన ప్రతిసారి డిఫరెంట్ ఆన్సర్ ఇవ్వడానికి కారణమవుతుందనమాట. అసలిలా ఎందుకు చేస్తుంది ఎల్ఎల్ఎం? అవసరం ఏమిటి అంటే, ఈ సమస్యకి కారణం బ్యాచింగ్. బ్యాచింగ్ ఏంటయ్యా అంటే, మీకు ఇచ్చిన రకరకాల రిక్వెస్ట్‌లు ఏవైతే వస్తుంటాయో, ఎప్పుడైతే లోడ్ పెరుగుతుందో, అప్పుడు బ్యాచింగ్ ఆర్డర్ పెరుగుతుంది. బ్యాచింగ్ సైజ్ మారుతుంది. సో, ఆ బ్యాచింగ్ సైజ్ తోటి మీకు వచ్చే సమాధానం మారుతుందనమాట. ఈ బ్యాచింగ్ ప్రాబ్లమ్ మీద మళ్ళీ మనం ఇంకో రోజు డీటెయిల్డ్ వీడియో చేద్దాం. ఎందుకంటే అది పూర్తిగా ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ అయిపోతుందిక్కడ. ముందైతే చాలా ప్లాన్ చేశాను గానీ, చాలా డీటెయిల్‌గా చెప్దామని. కానీ ఇక్కడ పూర్తిగా ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ అవుతుంది కాబట్టి చెప్పి వదిలేస్తున్నాం. ఇంకొక రోజు దాని బ్యాచింగ్ ప్రాబ్లమ్ గురించి, బ్యాచ్ సైజింగ్ గురించి ఇంకో కాంటెక్స్ట్‌లో మనం పూర్తి డీటెయిల్‌లో అర్థం చేసుకుందాం. ఆరవ కారణం
ఐదవ కారణం 5, 6 కారణాలు ఏంటంటే మోడల్ యొక్క సైజ్. మోడల్ యొక్క సైజ్ ఎందుకు కారణం అవుతుందంటే, ఎప్పుడైతే మోడల్ చాలా పెద్దదయిపోతుందో, అది ఒక జీపీయూలో పట్టదు. మల్టిపుల్ జీపీయూస్‌లో పట్టాలి. లేదా మల్టిపుల్ సీపీయూస్‌లో పట్టాలి. ఓకే. అందుకని ఆ మల్టిపుల్ సీపీయూస్‌లో ఎప్పుడైతే ఈ జరుగుతుందో ఆ సమస్య ఉంటుంది. అయితే ఇప్పటిదాకా మనం ఎప్పుడు జీపీయూని బ్లేమ్ చేసాం. మీ అందరికి ఒక ప్రశ్న రావచ్చు. అలా జీపీయూలో చేస్తేనే సమస్యొస్తుంది గదా! సీపీయూలో చేసుకుంటే ఈ సమస్య రాదు కదా! జీపీయూలో బదులు సీపీయూని వాడొచ్చు కదా! అని. అలా ఏం లేదు. హైపర్ థ్రెడింగ్ వచ్చినప్పటి నుంచి మనకు కూడా సీపీయూలు కూడా 8లు, 16లు, 12 కోర్ల సీపీయూలున్నాయి. సో, ఎప్పుడైతే సీపీయూలో ప్రాబ్లమ్ ఉందో ఫ్లోటింగ్ పాయింట్ ప్రాబ్లమ్ గనక, ఈ ఫ్లోటింగ్ పాయింట్ ప్రాబ్లమ్ సీపీయూల్లో కూడా ఉన్నది. మీకు కేవలం జీపీయూల్లోనే కాదు. హార్డ్‌వేర్ పారలలిజం ఎప్పుడైతే డిటర్మినిస్టిక్ అవ్వదో, ఆర్డర్ ఆఫ్ బ్యాచింగ్ ఎప్పుడైతే మీకు డిటర్మినిస్టిక్ ఆన్సర్ అవ్వదో, ఎన్ని రోజుల వరకు అయితే అది కాదో, అన్ని రోజుల వరకు మీకు ఈ డిటర్మినిజం ప్రాబ్లమ్ ఉంటుంది. ఇది మన 6వ కారణం. ఇక చిట్ట చివరి కారణం అసలు మోడల్ ఆర్కిటెక్చరే ఇటువంటి నాన్ డిటర్మినిస్టిక్ బిహేవియర్‌ని ఎంకరేజ్ చేస్తుందా? కొంతమంది ఇది చాలా వివాదాస్పదం. కొంతమంది దీన్ని ఒప్పుకుంటారు. కొంతమంది దీన్ని ఒప్పుకోరు. ఓకే. ఆహ్, దాన్ని ఒప్పుకోకపోవడం అయినా కూడా నా ఉద్దేశ్యం ప్రకారం చేస్తుంది. ఎందుకయ్యా అంటే, మీరు చాలా పాపులర్ మోడల్ తీసుకోండి. మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్. ఓకే. మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌లో ఏమవుతుందంటే, రకర ఒకటే సేమ్ సీక్వెన్స్‌ని రకరకాల ఎక్స్‌పర్ట్ అల్గోరిథమ్స్‌లో రన్ జేస్తారు. రన్ చేసి ఏదైతే రౌటర్ ఉందో చిట్ట చివరికి అవుట్‌పుట్స్‌ని సెలెక్ట్ చేస్తుంది. అదే మీకు మి మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ మోడల్ ప్యాటర్న్. ఓకే. ఎప్పుడైతే అలా రౌటర్ సెలెక్ట్ చేస్తుందో మీకు ఖచ్చితంగా ఒకటే ప్రాంప్ట్ ప్రతి ఎక్స్‌పర్ట్‌కి ప్రతిసారి ఒకే ఎక్స్‌పర్ట్‌ని పిక్ చేయాలన్న గ్యారంటీ లేదు. అది ఫ్లోటింగ్ పాయింట్ నుంచే కావచ్చు, లేదా రౌటర్ యొక్క అల్గారిథం కావచ్చు, లేదా రౌటర్ ఇంకొక రీజన్ కూడా తీసుకోవచ్చు. కేవలం ఫ్లోటింగ్ పాయింట్ ఎర్రర్ మాత్రమే కాదు. అందుకని మోడల్ ఆర్కిటెక్చర్ కూడా డిటర్మినేషన్‌కి ఇబ్బందిగా ఉంటుంది అనేది నాకు అర్థమైంది. అయితే చాలామందిని అసలు రౌటర్ రాండమ్‌గా సెలక్షన్ ఎందుకు చేస్తుంది? అలా చెయ్యదు కాబట్టి దీనికి కూడా రీజన్ అలా చేసిందంటే ఫ్లోటింగ్ పాయింటే రీజన్ అనే వాదనలున్నాయి. కానీ నేనెందుకో దాంతో పూర్తి అంగీకారానికి రాలేకపోతున్నాను. అందుకని నా వరకు మోడల్ ఆర్కిటెక్చర్ కూడా మీకు నాన్ డిటర్మినిస్టిక్ బిహేవియర్‌కి ఆన్సరే. ఇంకొకలాగా ప్రూవ్ అయ్యేంత వరకు. మరో మోడలు పూర్తిగా సీక్వెన్స్ టు సీక్వెన్స్ ఎన్కోడర్‌లో కూడా ఇటువంటి సమస్య వస్తుంది. ఎందుకంటే అక్కడ పూర్తిగా రాండమైజ్డ్ శాంపుల్ తీసుకుంటుంది గనక, దాని సీక్వెన్స్‌ని పూర్తిగా రాండమ్‌గా ఉంటుంది గనక, సూడో నంబర్ కాదు. సూడో సీక్వెన్స్ నంబర్ కాదు. పూర్తిగా రాండమ్‌గా తీసుకుంటుంది గనక, అందులో గూడా ఉంటుందనేది నా నమ్మకం. నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇదే మోడల్‌ని కొన్ని డిటర్మినిస్టిక్ మోడల్స్ ఉండి కు కు అప్పుడు ఈ ఆర్కిటెక్చర్ మోడల్‌ని రన్ చేసి నాన్ డిటర్మినిస్టిక్ ఇదిగో ఇందులో వస్తుంది అందులో రావట్లేదు అని చూపించగలిగితే బావుంటుంది గానీ, అలా డిటర్మినిస్టిక్‌గా వచ్చే మోడల్స్ ఈ రోజు వరకు నాకు నాకు దొరకలేదు. లేవనేది నా ఉద్దేశ్యం. అందుకని ఇది కొంచెం ఊహాజనితమైన ఆహ్, పరిస్థితుల్లో దీన్ని కూడా చేయాల్సొస్తుంది. లేదా ఏదైనా ఒక డిటర్మినిస్టిక్ మోడల్స్ ఉన్నాయి. అంటే దాన్ని రన్ చేసి అదే హార్డ్‌వేర్ మీద ఇది రన్ చేసి నేను మోడల్ తప్ప ఇంకేమీ మార్చలేదు. డిటర్మినిస్టిక్ ఫ్లోటింగ్ పాయింట్ ఉంది. డిటర్మినిస్టిక్ అల్గోరిథం ఉంది. అయినా గూడా ఇది వేరేదొస్తుంది. కాబట్టి మోడల్ ఉంది అని నేను చెప్పగలను. కానీ ప్రస్తుతం ఆ ఎక్స్‌పెరిమెంటేషన్ గాని, ఆ ఛాన్స్ గాని నాకు లేనందువల్ల ఇది ఎవరి మనోభావాల ప్రకారం దాని అప్లికేషన్ ఉంటుంది గనక దాన్ని అక్కడితో వదిలేద్దాం. నా నమ్మకం అయితే సీక్వెన్స్ టు సీక్వెన్స్ ఎన్కోడర్ గాని, లేకపోతే మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ కానీ, నాన్ డిటర్మినిస్టిక్‌కి దాని మోడల్ ఆర్కిటెక్చర్ గూడా కారణం అని నేను బలంగా నమ్ముతాను. సో, టోకీగా మనం చూడాలనుకుంటే 2 బలమైన కారణాలు.
తర్వాత మిగతావన్నీ 7 ఇండైరెక్ట్ కారణాలు మనం చూసుకున్నాం. అలా చూసుకుంటే ఏ ఏ రకాల కారణాలు ఎందుకెందుకు అవుతున్నాయి అనేది ఈ వీడియోలో మనం ఈ స్లైడ్‌లో మనం క్లియర్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేశామనమాట. రకరకాల రీజన్స్. మళ్ళీ మీరు ఒకసారి చూసుకోండి. సో, ఇప్పుడు ఈ ప్రశ్నకు మన దగ్గర ఆన్సరు ఈ టేబుల్‌లో మీరు చూసుకోవచ్చు. ఒరిజినల్‌గా ఎక్కడైతే మొదలయ్యామో, ఎందుకు ఎల్ఎల్ఎంస్ ఒకే ప్రశ్నని 4 సార్లు అడిగితే 4 సార్లు అదే సమాధానం ఇవ్వవు అనే ప్రశ్నకు ఈ 9 కారణాలు ఆన్సర్‌గా మీరు తీసుకోండి. అయితే మీ అందరికీ మరో ప్రశ్న రావచ్చు. ఏం ప్రశ్న రావచ్చయ్యా అంటే, అసలు ఇంత గొడవ పడాల్సిన అవసరం ఏముంటి? మీకు డిటర్మినిస్టిక్ ఉంటే ఏంటి? లేకపోతే ఏమిటి? అనే ప్రశ్న రావచ్చు. ఓకే. కానీ డిటర్మినిస్టిక్ ఎల్ఎల్ఎమ్స్ ఉన్నప్పటికీ, డిటర్మినిస్టిక్ ఎల్ఎల్ఎమ్స్ లేని పరిస్థితులకి కారణాలు ఇక్కడ చూడండి. ఒకవేళ డిటర్మినిస్టిక్ ఎల్ఎల్ఎమ్స్ ఉంటే అవుట్‌పుట్స్ కన్సిస్టెంట్‌గా వస్తాయి. దీన్ని తీసుకెళ్ళి ఏదన్నా సిస్టమ్‌లో పెడితే రిలయబిలిటీ అవుట్‌పుట్ వస్తుంది. రిలయబుల్‌గా ఓకే. నేను ఈ ప్రశ్న చెప్తే ఇదే సమాధానం నాకొస్తుంది. లేదా ఈ ఈ పని చెప్తే వాడు చేసి తీరుతాడు అనే రిలయబిలిటీ వస్తుంది. తర్వాత ప్రాంప్ట్‌ని ఆప్టిమైజ్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడేంటంటే అసలు ప్రాంప్ట్‌లో సమస్య ఉందా? లేకపోతే సమాధానంలో సమస్య ఉందా? అని తేల్చుకోవడం కూడా పెద్ద సమస్య అన్నమాట. ఈ ఎల్ఎల్ఎమ్స్‌ని టెస్ట్ చేయడానికి. ఓకే. అయితే యూజర్ ఫ్రస్ట్రేషన్ గూడా తగ్గుతుంది. ఈ యూజర్ ఫ్రస్ట్రేషన్ అంటే మీరు నేను కాదండోయ్! రెస్పాన్సిబుల్ ఏఐని ఎన్‌ఫోర్స్ చేసే కార్పొరేట్ గవర్నెన్స్ టీమ్సు, తర్వాత సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ టీమ్సు, ప్రపంచమంతా నా కంట్రోల్‌లోనే ఉండాలి అని ఫీలయ్యే నియంతృత్వ ధోరణులున్న ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గైసు వీళ్ళందరికీ కాస్త ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది. మీకు నాకేముంది డెవలపర్స్‌కి అంత ఇబ్బందులేముండవు. యు ఏ ఏ ఏ బీ, సి చెప్పినా, సి, బి, ఏ చెప్పినా పెద్దగా పట్టించుకోం. కానీ అలా పట్టించుకునే వాళ్ళకి మాత్రం ఇది పెద్ద ఫ్రస్ట్రేషన్ అనమాట. ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది. తర్వాత చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే రీప్రొడ్యూసిబిలిటీ. రీసెర్చ్‌ని ఎప్పుడైతే రీప్రొడ్యూస్ చేయగలుగుతామో అదే పెద్ద అడ్వాంటేజ్ అనమాట. అయితే ఇలా డిటర్మినిస్టిక్‌గా ఉండే మెషిన్స్ ఉన్నదానికి, లేని దానికి కొంచెం చిన్న తేడా ఉందండోయ్! లేకపోయినా కొన్ని హ్యాపీనెస్ ఉంటాయి. ప్రాబ్లమ్ ఏంటంటే కంప్యూటేషనల్ కాస్ట్ అంటే అదే సమాధానం ఇవ్వాలి అనే మెషిన్స్ తయారు చేయాలంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అవుతుంది. ఎందుకు? చాలా మందిని ఖాళీగా పెట్టాలి. ఎక్కువ టైమ్ ఆఫ్ జీపీయూ ఒకటే టాస్క్‌కి ఇవ్వాలి. బ్యాచింగ్ ప్రాబ్లమ్ అనుకున్నాం గదా! మనం ఈ వీడియోలో. అదనమాట. సో, అందుకోసమని ఆ సమస్య. కాంప్లెక్సిటీ సిస్టమ్ డిజైన్ కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది. దాని ద్వారా ఖర్చు పెరిగిపోతుంది. చీపర్ ఏమో లెస్సర్ డిటర్మినిస్టిక్‌గా వస్తుంది. హైయర్ డిటర్మినిస్టిక్ వస్తుంది. సో, బేసికల్లీ చాలా ప్రిసిషన్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో రేపొద్దున ఎవరైనా డిటర్మినిస్టిక్ అల్గోరిథమ్సో, డిటర్మినిస్టిక్ ఎల్ఎల్ఎమ్సో కనుక్కుంటే వాళ్ళు డిటర్మినిస్టిక్కా, నాన్ డిటర్మినిస్టిక్ అనేది రేట్‌ని బట్టి మార్చుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఆ డిటర్మినిస్టిక్ అల్గోరిథమ్స్ వాడతామా లేదా అనేది చూద్దాం. కానీ క్రియేటివిటీలో కూడా కొంచెం ఇబ్బందొస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి నాకొచ్చిన అవుట్‌పుట్ నచ్చకపోతే, "ఏయ్! మళ్ళీ డ్రా చెయి చూద్దాం" అంటాం. అప్పుడు చాలా మంచి ఆన్సర్‌లు ఇచ్చిన పరిస్థితులు గూడా ఉన్నాయి. అలాంటి సందర్భాలున్నాయి. మరి డిటర్మినిస్టిక్ అల్గోరిథమ్స్‌లో గనుక ఎల్ఎల్ఎమ్స్ రన్ అయితే అటువంటి ఛాన్స్ పోతుంది. నువ్వు ఏం మార్చాలో ఖచ్చితంగా చెప్పాలనమాట. సో, ప్రోసు ఉన్నాయి, కాన్సు ఉన్నాయి. ఈ డిటర్మినిస్టిమ్‌ని తీసుకురావడం వల్ల. అయితే డిటర్మినిజంకి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ కోసం డిటర్మినిస్టిక్ బిహేవియర్ సాధించేలాగా మనం అందరం ప్రయత్నం చేయాలి. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే మీకు తెలుసు కదా ఏం చేయాలో? మేధో యంత్రాన్ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలుంటే ఎవరైతే ఏఐ నేర్చుకుంటున్న పిల్లలుంటారో, నేర్చుకుంటున్న కాలేజీ పిల్లలుంటారో, కాలేజీ పిల్లలకి కూడా చూపించి సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇలాంటి ఏఐ సమస్యల్ని చాలా సులభతరం చేసి మీకు తెలుగులో అందించే ప్రయత్నం చేస్తున్నాం. తెలుగులో ఎటువంటి ప్రయత్నం చేస్తున్న ఛానల్ లేదు. అందుకని మీరు అలా చేస్తే మాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది గనక
తప్పనిసరిగా మా ఛానల్‌ని ఫాలో చేయమని మా మనవి. ఈ వీడియో మీరు అందరూ ఎంజాయ్ చేశారని నేను అనుకుంటాను. నే ఎంతో కొంత నేర్చుకున్నారని కూడా నేను అనుకుంటున్నాను. దాంతో ఇక్కడితో ఈ వీడియో సమాప్తం. మరో మంచి టాపిక్‌తో మళ్ళీ మేధో యంత్ర మరో మంచి టాపిక్‌తో మీ ముందుకొస్తుంది.